హలో అండి. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఎండుమిర్చితోటి ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దోశ ఎలాంటి టిఫిన్లోకైనా కూడా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే 4 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. ఎండుమిర్చిని మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 12 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎండుమిర్చి మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది మారిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోల్ని ఇలా 4 చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి తొందరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా టమాటా అయితే మగ్గిపోయింది. చూసారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన పులుపుకి తగ్గట్టు చింతపండును వేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండుని ఇలా విడదీసి రెబ్బలుగా వేసేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి వేడిగా ఉన్నప్పుడు ఇలా కలిపేసుకున్నామంటే చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం ముక్కల్ని మిక్సీలోకి వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే ఇందాక టమాటాలు వేయించుకునేటప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు దినుసులు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 7-8 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇలా చట్నీలోకి వేసేసుకున్నామంటే మనకి టమాటా చట్నీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలోకి కాదు, చపాతీ, దోశ, ఇడ్లీ ఎందులోకైనా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.